ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ నెల 25, 26, 27 తేదీల్లో వృషభ రాశి వారికి జరగబోయే పూర్తి మార్పులు. చీకొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు. 100% జరగబోయేది ఇదే. సెప్టెంబర్ నెల 25, 26, 27 తేదీలో వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు. జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో మీరు ఇప్పటివరకు చూడలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అనేవి ఈ సమయంలో మీకు కనిపిస్తాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత కారణంగా అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మీకు విజయం వరిస్తుంది. మీ జీవితం ఇప్పటి వరకు కూడా మీరు అనుభవించినటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయాన్ని పూర్తి విముక్తి కూడా కలగబోతోంది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారు దయాదాన గుణము, క్షమాగుణము కలవారుగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయం వ్యాపారపరంగా ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ ఏడాదిలో ఈ సమయంలో వృషభ రాశి వారికి చాలా చక్కటి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. మీ యొక్క వ్యాపారం కూడా పుంజుకుంటుంది. అంతేకాదండి, ఈ రాశి వారు విద్యారంగంలో అనుకూలత అనేది కనిపిస్తుంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. గురుడు ఈ రాశి నుండి 2వ స్థానంలో వెళ్ళడం ద్వారా సానుకూలమైన శక్తి స్థాయిని మరింత పెంచుకోవచ్చు. విద్యాపరంగా మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మరింతగా బాగుంటుందండి. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధిస్తారు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారబోతోంది. వృషభ రాశి వారికి మంచి ఫలితాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. గ్రహ సంచారం ప్రకారం వృషభ రాశి వారికి గురువు మిథునంలో, శని ఏకాదశ స్థానంలోను, రాహువు దశమ స్థానంలోను, కేతువు చతుర్థ స్థానంలోను సంచరిస్తారు. ఈ గ్రహ సంచారం వలన వ్యక్తిగత, ఆర్థిక, విద్య, వ్యాపార రంగాల్లో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ జీవితంలో గౌరవం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పూర్వపు ఆస్తుల విలువ కూడా పెరుగుతుంది. అయితే ప్రత్యర్థుల నుండి ఇబ్బందులు కూడా ఉండవచ్చు. పెట్టుబడులకు దూరంగా ఉండడం మీకు చాలా మంచి జరుగుతుంది. గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అంటే, గురువు అనగా బృహస్పతి ఈ రాశి వారికి 2వ స్థానమైనటువంటి మిథునంలో సంచరిస్తాడు. దీని కారణంగా న్యాయపరమైన అంశాల్లో విజయం, అప్పులు తీరడం, వ్యాధి నిర్మూలన, వాస్తవాలను ప్రభావితం చేసే సలహాలు ఇస్తారు. శని సంవత్సరం అంతా ఏకాదశ స్థానంలో ఉండి సువర్ణమూర్తిగా సర్వ సౌఖ్యాలు కలిగిస్తాడు. రాహు మరియు కేతువులు
వరుసగా దశమ చతుర్థ స్థానాల్లో సంచరించి సౌభాగ్యకరమైన ఫలితాలను ఇస్తారు. ఉద్యోగ రంగం గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగం చేసే వారికి గౌరవం, ఉన్నతి, ప్రయోజనాలు కలుగుతాయి. ఏ పని ప్రారంభించినా మంచి విజయం సాధించవచ్చు. ఆర్థిక రంగం గురించి చూసుకున్నట్లయితే చేతిలో ధనమునకు లోటు ఉండదు. సంపదను పెంచడం అంత సులభం కాకపోయినా పూర్వపు ఆస్తుల వివరాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వృద్ధి కనపడుతుంది. వ్యక్తిగత మరియు కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ జీవితంలో గౌరవం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులను కలుపుకొని కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఆనందకరంగా, సంతృప్తికరంగా జీవనం మీకు కొనసాగుతుంది. ఈ రాశి వారి విద్యారంగం చూసుకున్నట్లయితే విద్యారంగంలో మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. అంతేకాదు గురువు అనుగ్రహంతో మంచి లాభాలు పొందవచ్చు. ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే గుండెకి సంబంధించిన సమస్యలు అయితే రావచ్చు, కానీ ఆ తర్వాత మీ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు కూడా చక్కగా కనిపిస్తున్నాయి. వ్యాధి నిర్మూలన అయ్యి స్వస్థత అనేది మీకు మీ జీవితంలో ఈ సమయంలో చేకూరుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు కోరినది కోరుకున్నట్లుగా జరగబోతోంది. ఈ రాశి వారికి ప్రారంభించిన కార్యక్రమాలను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. మీ బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు కూడా పొందుతారు. గణపతి ఆరాధన మీకు శుభప్రదం. ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాలు వెంటనే విజయాన్ని అందిస్తాయి. ఉద్యోగంలో శ్రమతో కూడిన లాభం, ధనాదాయం బాగుంటుంది. భూగృహ లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఎదురు చూసిన పని పూర్తి అవుతుంది. వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. దైవ బలం మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ముందుకు నడిపిస్తుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో మనమైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారు సాధారణంగా సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులని చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కలవు. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. వీరికి చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించనియని వీరు కలిగి ఉంటారు. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.